గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికి నమస్కారం. రాజానగరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జక్కంపూడి రాజా గారి ఆహ్వానం మేరకు ఇవాళ ఇంత గొప్ప జాతర 12 ఏళ్లకు ఒక్కసారి జరిగేటువంటి అంకాలమ్మ జాతరలో పాల్గొనేటువంటి సువర్ణ అవకాశం నాకు లభించింది. అన్న థ్యాంక్ యూ, నన్ను ఆహ్వానించినందుకు. నిజంగా అంటే ఇక్కడికి వచ్చే ముందే గత ప్రభుత్వంలో ఇక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఆయన నియోజకవర్గానికి రాజన్న సుమారుగా 2000 కోట్ల నిధుల్ని తీసుకుని వచ్చి ఆ నియోజకవర్గాన్ని అంతటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగా తుర్రేడు నుంచి సీతానగరం వరకు వచ్చేటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో అది ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. అంతకుముందు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది గాయాలు పాలయ్యారో ఆ రోడ్లు. ఇక వర్షాకాలం వస్తే ఆ రోడ్డు గురించి అసలు మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా, ఎందుకంటే మాది పక్కనే ఉన్న కాకినాడే. సో నేను ఈ రోడ్లన్నీ తిరిగిన దాన్ని, సో నాకు తెలుసు. అలాంటి రోడ్డు ఈ రోజున వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా చేశారంటే అది గత ప్రభుత్వంలో రాజా అన్న ఆధ్వర్యంలో అది జరిగింది. అలాగే స్కూల్స్ కానీ హై స్కూల్స్, నాకు తెలిసి ఒక 5 హై స్కూల్స్ తెచ్చుంటామని, హై స్కూల్స్ అలాగే హాస్పిటల్స్, ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా కూడా దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తి. మరి ఈ రోజున ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఉన్నా ఇక్కడంతా కూడా రాజాన్ని అడిగి చేయడం, రాజాన్ని ఆధ్వర్యంలో చేయడం, ఇప్పటికీ అది అలా కొనసాగుతూనే ఉంది. అలాగే ఇక్కడ రైతుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత కష్టాలు పడుతున్నారు రైతులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క రైతు మొహం మీద చిరునవ్వు లేదు, మనసులో సంతోషం లేదు. కాయ కష్టం చేసుకుని అప్పు చేసి పంట పండించి పంట కోతకొచ్చి ఆ పంట అమ్ముడుపోయినా కూడా సరైన గిట్టుబాటు ధర లేదు. అదే గత ప్రభుత్వంలో అయితే కనుక సుమారుగా 3000 కోట్ల రూపాయలు రైతుల సహాయం కోసం స్థిర నిధి ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? వాళ్ళ ఖజానా నుంచి కొంత డబ్బుని రైతుల కోసం ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఇది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ నుంచి. అలాగే పొగాకు రైతుల గురించి కూడా అదనంగా ఒక 100 కోట్లు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదనంగా ఖర్చు చేయడం జరిగింది. కానీ ఈ రోజున అదే పొగాకు రైతులు ఎంత ఘోష అనుభవిస్తున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న నేను ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం పొదిలిలో కూడా పొగాకు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూస్తూనే ఉన్నాం. రేపు 28వ తారీఖున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతన్న పోరుబాట జగనన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టబోతుంది. ఈ రైతన్న కోసం జగనన్న ఎప్పుడు నిలబడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. మరి ఆ హద్దును కూడా మర్చిపోయి మనిషి అనారోగ్యంతో ఉన్నా కూడా అలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులు జైల్లో గడిపిన తర్వాత అనారోగ్యం అని చెప్పి, కళ్ళు కనిపించట్లేదని చెప్పి, మరి నడవడానికి చేత కావట్లేదని చెప్పి బయటకు వచ్చి మరి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే, జరిగిందే చెప్తున్నాను నేను. మరి ఈ రోజున ఒంట్లో బాగాలేని మనిషిని మనం కళ్ళతో చూస్తున్నాం ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? అక్రమ అరెస్ట్ అనేది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగం మాత్రమే. ఈ హామీలు ఇవ్వడం చేతకాక అవి ఎక్కడ ప్రశ్నిస్తామో అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ అక్రమ అరెస్ట్ చేస్తుంది కుటుంబ ప్రభుత్వం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.